వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ రాజకీయం ఎప్పుడూ ఒక సెన్సేషన్. సినిమా స్క్రీన్ను దాటి అసెంబ్లీ సీట్ల వరకు సాగే ఒక హై వోల్టేజ్ డ్రామాలాగా తమిళ రాజకీయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొన్నటి వరకు దళపతి విజయ్ ఎంట్రీతో కాలీవుడ్ షేక్ అయిపోతే ఇప్పుడు అంతకంటే పెద్ద పొలిటికల్ బాంబ్ ఒకటి పేలబోతోందా? ఇది తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న చర్చ. కోడి సినిమాతో పొలిటికల్ లీడర్గా మెప్పించిన నేషనల్ అవార్డు విన్నర్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు నిజ జీవితంలోనూ కోడి అంటే జెండా ఎగురువేయడానికి రెడీ అయిపోతున్నారా? అవుననే అంటున్నాయి తమిళ పొలిటికల్ సర్కిల్స్. దానికి సంబంధించి కూడా పక్కా ఆధారాలని ముందు పెడుతూ ఉన్నారు. తమిళ రాజకీయాల్లో మరొక సెన్సేషన్ జరగబోతోంది. అంటే నిన్న విజయ్, నేడు ధనుష్. తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్గా అయిపోయినటువంటి పరిస్థితి. రీసెంట్గా ధనుష్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో చెన్నైలో జరిగినటువంటి ఒక సేవా కార్యక్రమాల్లో ఒక కొత్త జెండాను లాంచ్ చేశారు. ఎరుపు తెలుపు రంగులతో మధ్యలో నక్షత్రం, అందులో ధనుష్ నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఈ జెండా ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అయితే అవుతోంది. పైగా దానికి నీ ఆలోచనే నీ జీవితం అనే ధనుష్ ఫేమస్ డైలాగ్ను ట్యాగ్ లైన్గా పెట్టారు. ఇదంతా చూస్తుంటే ధనుష్ ఊరికే జెండా ఎగురవేయలేదు, దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందనేటువంటి అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఇది పొలిటికల్ ఎంట్రీ కాదు అని చెప్పడానికైతే వీల్లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ధనుష్కి సంబంధించి అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటే దీన్ని లాంచ్ చేశారు అని అంటే ఇది ధనుష్కి తెలియకుండా జరిగి ఉంటుందా? పర్టికులర్గా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఎవరో ఒకళ్ళు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ లాగా రిలీజ్ చేశారు అని అంటే సోషల్ మీడియాలో అది అనుకోవచ్చు. ఆ ఫ్యాన్ మీట్లోనే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రిలీజ్ చేశాడు అని అంటే ఎస్, ధనుషే వెనకుండి దీనికి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేయించాడు. తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి చెప్పకనే చెప్తున్నాడు ధనుష్ అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటి అంశం కాదు, గత సంవత్సర కాలంగా ధనుష్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ధనుష్ విషయం రాజకీయాల్లో ధనుష్ కూడా ఎంట్రీ ఇస్తాడు అని అభిమానులు పదే పదే చెప్తున్నప్పటికీ ధనుష్ అయితే అంటే వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు పొలిటికల్ అంశానికి సంబంధించి ధనుష్ క్లారిటీగా ముందుకు వెళ్ళబోతున్నాడు. ఇది అభిమానులు అయితే చెప్తున్నటువంటి మాట. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినిమా స్టార్స్ రూటే వేరనే చెప్పాలి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి కాలం నుంచి మొన్నటి విజయ్ వరకు అందరిది ఒకే ఫార్ములా. ముందు ఫ్యాన్స్ అసోసియేషన్ను సేవా సంస్థలుగా మార్చడం, ఆ తర్వాత సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళడం. ఇప్పుడు ధనుష్ కూడా సేమ్ టు సేమ్ దళపతి విజయ్ రూట్లోనే ఫాలో అవుతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ రీసెంట్గా ధనుష్ తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసినటువంటి వ్యాఖ్యలు మరింత సంచలనంగా అయితే మారాయి. రాజకీయాల్లోకి రావడం అనేది వ్యక్తిగత నిర్ణయం. భవిష్యత్తులో నా కొడుకులు కానీ మనవాళ్ళు కానీ పబ్లిక్ సర్వీస్లోకి వస్తే అడ్డు చెప్పేది లేదు అంటూ ఆయన హింట్ ఇవ్వడం కోలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. తమిళ రాజకీయాల్ని, తమిళ సినీ ఇండస్ట్రీని వేరుగా చూసేటువంటి పరిస్థితి లేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో ముందు స్టార్లు అవుతారు, తర్వాత రాజకీయాల్లో స్టార్లు అవుతారు అనేది జయలలిత, కరుణానిధి అలాగే ఎంజీఆర్ కాలం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటి స్టార్స్, ఇప్పటి సినిమా స్టార్స్, రేపటి పొలిటికల్ స్టార్స్ అనేది గత 50 ఏళ్ల నుంచి కూడా తమిళనాడు ప్రజలు వరుసగా చూస్తూ వస్తున్నారు. అలాగే మరో సెన్సేషన్, ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. సరే, ఎంతవరకు ధనుష్ను ఆదరిస్తారు? ధనుష్ అభిమానులతో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో అతను ప్రవర్తించేటువంటి విధానం కావచ్చు, ఇటీవల వరుసగా నిర్వహిస్తున్నటువంటి ఫ్యాన్ మీట్స్, విజయ్ కూడా ఇదే విధంగా దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి అంటే సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్న ఆన్ స్క్రీన్ అంటే బయటికి వచ్చి విజయ్ సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, అభిమానుల్ని దగ్గరగా కలవటం కావచ్చు, వారికి భోజనాలు వడ్డించడం, అభిమానుల పిల్లల్ని ఎత్తుకొని ముద్దు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసి ప్రజలకి ఒక హింట్ ఇవ్వటం. తర్వాత భారీ చిత్రాలతోటి దాదాపుగా ఒక 2 ఏళ్ల గ్యాప్లో రాజకీయాల్లోకి ఒక 2-3 సంవత్సరాల్లో రాబోతున్నారంగా ఒక భారీ హైప్ తోటి, ఒక భారీగా పొలిటికల్ టచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తోటి ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, తరువాత వాళ్లకున్నటువంటి ఆదరణని ఓటు రూపంలోకి మలుచుకోవడం. కరుణానిధి కాలం కావచ్చు, ఎంజీఆర్ అలాగే జయలలితకు సంబంధించి కూడా ఇలానే జరిగింది. కరుణానిధి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆర్టిస్టు ఆయన కాకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి పర్టికులర్గా తమిళ రాజకీయాల్లో సినిమా హీరోలదే హవా. వారు సపరేట్గా
లీడర్లను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండదు, సినిమా స్టార్లనే వారు ఆదరిస్తారు అనడానికి సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. వరుసగా సినిమాలు డైరెక్షన్లతో బిజీగా ఉంటూనే బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్స్ క్లబ్స్ ద్వారా ధనుష్ సైలెంట్గా గ్రౌండ్ వర్క్ క్లియర్ చేసుకుంటున్నారా అంటే ఎస్, ఫ్యాన్స్తో వరుసగా నిర్వహిస్తున్నటువంటి మీట్స్ ఈ యొక్క ఉదాహరణగా కూడా చెప్తున్నారు. విజయ్ పొలిటికల్ సక్సెస్ని చూసి ధనుష్ కూడా సై అంటున్నారా? అయితే ఇప్పటికైతే ధనుష్ క్యాంపు నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, కానీ ఈ కొత్త జెండా మాత్రం తమిళ పాలిటిక్స్ లో సరికొత్త ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. మరి అసురన్ రేంజ్ మాస్ పవర్ తో ధనుష్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి అనేటువంటిది అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ధనుష్ విషయంలో పర్టికులర్ గా వ్యక్తిగత జీవితం దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి వివాదాల్లో ఉంది. సో తన వైవాహిక జీవితం యాజ్ ఇట్ ఈస్ గా విజయ్కి ఏ విధంగా ఉందో ధనుష్ విషయంలో కూడా అదే విధంగా ఉంది. కానీ రీసెంట్ టైంలో అది సద్దుమణిగింది అనేటువంటి మాట. విజయ్ విషయంలో అది సద్దుమణగలేదు, అది తారాస్థాయికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా విజయ్ తన పంధాలో వెళ్ళి గెలుపునైతే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ధనుష్ విషయంలో ఆ అంశం కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ గ్రౌండ్ అనేది క్లియర్ చేసుకునేటువంటి పనిలో ధనుష్ ఉన్నాడు. రాబోయే 5 ఏళ్ల ఎన్నికలకి గతంలో మనం చూసాం డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలే ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి గత 50 సంవత్సరాల నుంచి కూడా. దానికి చరమగీతం పాడి ఎస్, గతంలో ఉన్నటువంటి ఆ పొలిటికల్ సాంప్రదాయానికి ఆ జెన్జీ తరం అనేది ఒక చెక్ పెట్టి ఇప్పటి నుంచి మేము కొత్త పాలిటిక్స్, కొత్త పొలిటికల్ లీడర్లను చూడాలనుకుంటున్నాం, కొత్త రాజకీయాల్ని మేము చూడాలనుకుంటున్నాం, మా కోసం పనిచేసేటువంటి రాజకీయ నేతల్ని మేము చూడాలనుకుంటున్నామని ఒక తీర్పు అయితే ఇచ్చారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో, రాబోయే 5 ఏళ్ల తర్వాత ధనుష్ వర్సెస్ విజయ్, అప్పుడు ఎలా అయితే డిఎంకే అన్నా డిఎంకే ఉన్నాయో తరువాత రోజుల్లో టీవీకి అలాగే ధనుష్ పార్టీ రాబోతోందని కూడా సోషల్ మీడియాలో తమిళ రాజకీయాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ డిఎంకే ఒక బలమైనటువంటి పార్టీ, ఆ స్థాయిలో కనుమరుగైపోయేటువంటి సిచ్యువేషన్ లేదు, బలమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ స్థాయి పరిణామాలలో. కానీ ప్రజలు తలుచుకుంటే మాత్రం మరొక్కసారి మార్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఏమో ధనుష్కి ఒకవేళ అవకాశం ఇస్తారో ఏమో అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద అయితే వ్యక్తిగత జీవితం వివాదం కావచ్చు, బాలీవుడ్ స్థాయికి హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళినటువంటి ధనుష్ మరి రాజకీయాల్లో ఏ స్థాయిలో రాణిస్తారు అనేది. గతంలో విజయ్ విషయంలో కూడా పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్కి సంబంధించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇలా చేసినప్పుడు, తన తండ్రి నుంచే ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇది నేను ఖండిస్తున్నాను, పొలిటికల్ పార్టీ ఉద్దేశం నాకు లేదు, ఏదున్నా నేనే నేరుగా అనౌన్స్ చేస్తానని విజయ్ ఆ రోజున ఖండించారు. కానీ ధనుష్ విషయంలో ఆ ఖండన జరగకపోగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్కి తెలియకుండా ఆ జెండాను రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అది ఏ ఒక్క సినిమా పోస్టరో లేకపోతే అప్కమింగ్ మూవీస్కి సంబంధించినటువంటి అప్డేటో కాదు, పక్కాగా పొలిటికల్ జెండా, అంటే దాని వెనకాల పొలిటికల్ ఎజెండా ఉంది కాబట్టి ఆ పొలిటికల్ జెండా అనేది ఆ ఫ్యాన్ మీట్లో ఆ స్క్రీన్ మీద ప్రెసిడెంట్ అనేది వేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. తమిళనాట తమిళ ప్రజలకు ఒక క్లారిటీ ధనుష్ ఫ్యాన్స్ అయితే ఇచ్చారు. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వెనకాల స్టార్ గుర్తు, అంటే మొత్తం హాఫ్ ఆఫ్ ది వైట్ హాఫ్ ఆఫ్ ది రెడ్, దాని వెనుక స్టార్ గుర్తు, ఆ స్టార్ ముందు స్టార్ ధనుష్. సో దీనికి సంబంధించి ఒక నెట్టింట తమిళ రాజకీయాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరొక సెన్సేషన్ కాబోతూ ఉన్నాడా, లేకపోతే విజయ్ విషయంలో అన్ని పార్టీలు ఏదైతే తక్కువ అంచనా వేశాయో ధనుష్ విషయంలో కూడా అదే విధంగా తక్కువ అంచనా వేసి ఇతర పార్టీలు కూడా బొక్కబోర్లా పడతాయా, లేకపోతే విజయే గెలుస్తారా? మరొక్కసారి విజయ్ని కాకుండా ధనుష్ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనేటువంటి ధోరణిలో తమిళ ప్రజలు ఉంటారా? మొత్తం ఏదైతే నాడి పట్టడానికైతే వీల్లేదు. తమిళ ప్రజల నాడి ఏ విధంగా మారుతుందో తెలియదు అనడానికి గత ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా చూడొచ్చు. చూడాలి ఎలాంటి పరిణామాలు తమిళ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఉంటాయి.